బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసం గుప్త నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం గమనిస్తే సంవత్సర కాలంలో ఎన్నో రకాల నవరాత్రులున్నాయి. చైత్రమాసం మొదలుకొని వసంత నవరాత్రులు, తరువాత వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘమాసంలో గుప్త నవరాత్రులు, ఇవి కాకుండా మనకు వినాయక నవరాత్రులు కూడా ఉన్నాయి. అయితే వేటికి అవే ప్రత్యేకమైనవి, ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే మనకు పండుగలకు పర్వదినాలకు ప్రసిద్ధి మాఘమాసం అని అంటూ ఉంటారు. మరి ఈ గుప్త నవరాత్రులు అనేది మరి ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరు ప్రారంభించారు, ఎలా చేశారు, ఏం చేశారు, ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాల కాలంగా దశమహా విద్యలకు సంబంధించి విశేషమైన సిద్ధి పొందటమే కాకుండా భగవత్ అనుగ్రహంతో వారికున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ, పాదయాత్ర చేస్తూ, ఎన్నో ప్రదేశాలు సంచరిస్తూ, ప్రతి ఒక్కరికి చైతన్యాన్ని కలిగిస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన గుంటూరు చిలకలూరుపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 ఆదిపరాశక్తి క్షేత్రాధిపతులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. చెప్పండి తల్లి. గుప్త నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రుల గురించి చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న మీరు మమ్మల్ని సంధించారు. వాస్తవికంగా చెప్పాలి అని అంటే ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. గుప్త నవరాత్రులు అని అంటే రహస్య నవరాత్రులు. దీని గురించి చెప్పాలి అని అంటే చాలా విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒళ్ళంతా గగురు పుచ్చేటువంటి నిజాలు ఇందులో దాగి ఉన్నాయి. మనం ఏదో చూసేటువంటి నవరాత్రులు కాదు. వాస్తవికంగా సమాజానికి కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ధార్మికమైనటువంటి విద్యను సాధనగా చేసుకుంటూ ఒక అతీతమైనటువంటి శక్తి సంపదను సొంతం చేసుకోవటానికి కొన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఈ విద్యల్లో మనకు తెలుసున్నంత వరకు దశ మహావిద్యలని మీరు వినే ఉంటారు. ఈ దశ మహావిద్యల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యకు అవపోసన పడుతుంటారు, సాధన చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత విధానాల్లో దశ మహావిద్యల్లో ఏదో ఒకదాన్ని సాధన చేయడానికే సమయం పడుతుంది. మేము చేసినటువంటి దశ మహావిద్యలు 10 విద్యల్లో అంటే ఒక్కొక్క విద్యను మనం సంపూర్ణం చేయడానికి 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. కానీ దశ మహావిద్యలు సంపూర్ణం కావాలంటే చాలా టైం పడుతుంది. మాకు 22 సంవత్సరాలు పట్టింది. అలాంటి సాధనలో మాకు మా గురువులు కానీ మాకు తెలుసున్నటువంటి పరిజ్ఞానంలో గుప్త నవరాత్రులు అనేటువంటివి రహస్యంగా చేసుకునేటువంటి నవరాత్రులు తప్ప బహిర్గతంగా చేసేటువంటి నవరాత్రులు కాదు. అయినా మీరు అడిగారు కాబట్టి కాస్త అవగాహన కోసం అయితే తెలియజేస్తాను. ఈ గుప్త నవరాత్రులు ముఖ్యంగా ఎవరి కోసం అని అంటే దశమహావిద్యల యొక్క అందులో ఉన్నటువంటి శక్తిని, అంటే అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని, అంటే మీరు వినే ఉంటారు అమ్మవారి సతీదేవి కథలో, ఈ దక్షమహాయజ్ఞంలో జరిగినటువంటి కథలో ఏదైతే శివపార్వతుల మధ్య జరిగినటువంటి విశేషం ఏదైతే ఉందో అక్కడ ఈశ్వరుడికి సంబంధించినంత వరకు అమ్మవారు తన యొక్క 10 రూపాలను కూడా ఈశ్వరుడికి దర్శనమిస్తుంది. ఇచ్చి అష్టదిక్పాలకులుగా అంటే 8 రకాలుగా 8 మూలలా చేసి ఒక రూపం పైన ఒక రూపం కింద అంటే మొత్తం 10 అవతారాలను ఇచ్చి బంధించి తన యొక్క శక్తిని చూపించి తన యొక్క శక్తిని ప్రసరణ చేస్తుంటుంది. ఇందులో అమ్మవారు మనం చూస్తున్నటువంటి సాత్విక రూపంలో దర్శనం ఇవ్వదు. గుప్త నవరాత్రులు అంటే చాలా ఉగ్ర రూపంగా అమ్మవారు దర్శనమిస్తారు. అందుకని సాధకుడు కానీ సాధనాపరులు కానీ ఉపాసనాపరులు కానీ మాత్రమే చేసుకునేటువంటి నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అంటారు. ఇవి ఆషాఢమాసంలోను మాఘమాసంలోనూ చేస్తారు తల్లి. ఆషాఢమాసం, మాఘమాసం. మనం చూసేటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శ్రీదేవి శరన్నవరాత్రులు ఇది లోక కళ్యాణార్థం కోసం. అయితే సాధనాపరులు ఈ గుప్త నవరాత్రులను చేసేటువంటి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి.
అయితే బహిర్గతం చేసేవి కాదు కాబట్టి అవగాహన కోసం తెలియచేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం, గుప్త నవరాత్రులు చేస్తున్నాము, శారదా నవరాత్రులు చేస్తున్నాం. అమ్మవారి అనుగ్రహం కోసం చాలామంది గృహాల్లో చేసుకోండి, చాలామంది విధానాల్లో చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే వచ్చేస్తుంది అని అంటే కొంతవరకు అవగాహన తప్ప మిగిలినదంతా కూడా ఇబ్బందులే తల్లి. ఎందుకనంటే గుప్త నవరాత్రులు గురువుల సమక్షంలో మాత్రమే జరగాలి. ఆ సాధన పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోగలిగి ఆ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ యొక్క గుప్త నవరాత్రులు జరగాలి తప్ప నేను సాధన వేరు, ఉపాసన వేరు, దాని తగ్గట్టుగా సిద్ధి పొందడం వేరు. సిద్ధి పొందినటువంటి గురువులు, సిద్ధి పొందినటువంటి సాధకుడు మాత్రమే ఈ గుప్త నవరాత్రుల జోలికి వెళ్తారు. ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు గృహస్థులు చెయ్యాలా, సాధకులు చెయ్యాలా? అంటే ఇప్పుడు ఒక రకంగా గురుకులంలో విద్యాభ్యాసం చేసుకునేవారు చెయ్యాలా, సాధారణ గృహిణీలు కానీ వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు, అన్ని వర్ణాల వారు చేసుకోవచ్చు, అసలు ఎవరు చేసుకోవచ్చు? చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. గుప్త నవరాత్రుల జోలికి పోవాలి అని అంటే అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని దగ్గరుండి తట్టి లేపినట్టే. అందుకని చాలా తత్తరపాటుతో మనం ఎలా పడితే అలా గుప్త నవరాత్రుల జోలికి మనం పోకూడదు. గుప్త నవరాత్రులు అంటే సాధకుడు తన యొక్క అతీతమైనటువంటి శక్తిని, అమ్మవారి యొక్క అతీతమైనటువంటి శక్తితో కేంద్రీకృతం చేసుకుని తన యొక్క శక్తిని పెంచుకునేటువంటి సమయం ఈ గుప్త నవరాత్రులు. అందుకని మంత్రం అనేటువంటిది ఏది తీసుకున్నా, ఏ సాధకుడైనా దశమహావిద్యలకు సంబంధించినంత వరకు ఏ అమ్మవారు ఉపాసన పొందిన వాళ్ళైనా, కాలభైరవ సాధన చేసినటువంటి వాళ్ళైనా సరే ఈ గుప్త నవరాత్రుల్లో వచ్చేటువంటి ఈ 10 రోజులు కూడా వారికి విశేషమైనటువంటి శక్తిని అమ్మ నుంచి పొందడం కోసం ఈ యొక్క నవరాత్రులు చేస్తుంటారు. ఇవి రహస్యకారకంగా చేసేటువంటి గుప్త నవరాత్రులు. వాస్తవికంగా చెప్పాలంటే గుప్త నవరాత్రులను ఇప్పుడు మీరు ఎంతైతే బహిర్గతంగా అడిగారో ఇది చాలామంది మేధావులకి తెలుసు, మహానుభావులకి తెలుసు, గురువులకి కూడా తెలుసు. అందుకని గుప్త నవరాత్రుల్లో సుహాసిని పూజ అనేటువంటిది ఒకటే అందరికీ అర్థమయ్యేలా చేస్తారు. మిగిలినవన్నీ కూడా సాధకుడు రహస్యంగా చేసుకునేటువంటి పూజలు. ఇవి గృహంలో గృహస్థులు ఆచరించే విధానం కాదు 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 అలాగనుకుని సాధకుడు స్వయంగా చేసుకునేటువంటి సాధన తప్ప 10 మందిని పిలిచి కూర్చోబెట్టి చేసేటువంటి గుప్త నవరాత్రులు కాదు. అంటే ఎవరికి వారు స్వయం శక్తి పొందటానికి, ఎవరికి వారుగా సాధన చేసుకోవటానికి ఈ నవరాత్రులు. తల్లి అందుకని సంవత్సరమంతా వారు చేసినటువంటి సాధనని గుప్త నవరాత్రుల రోజున ఏ దేవత అయితే సాధన చేశారో ఆ దేవతా సాధనకు ప్రతీకగా ఈ గుప్త నవరాత్రులను 10 రోజులు అమ్మవారిని 10 అవతారాల్లో దర్శించుకొని అమ్మవారికి కావలసినటువంటి ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలు అన్నీ సమర్పించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అయితే ముఖ్యంగా దశమహావిద్యలు ఉగ్ర స్వరూప ఆరాధన అనేది చెయ్యాలంటారు. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, వారాహి నవరాత్రులా అని అంటున్నారు. అలా కాదు తల్లి, ఈ గుప్త నవరాత్రులను అమ్మవారు కూడా ఒక భాగంగా చెబుతాం. అందులో ఒక భాగం పంచమి రోజు వచ్చేటువంటి స్వరూపంగా వారాహి అమ్మవారికి అని చెప్పి ప్రత్యేకించి చెబుతాం. పంచమి రోజు వారాహి దేవత. అయితే మీరు అన్నట్టుగా ఈ గుప్త నవరాత్రుల్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం చెబుతాను. ఈ గుప్త నవరాత్రులు అంటే మనం శ్రీదేవి శరన్నవరాత్రులు చేసినట్టుగా హార్బాటాలతో చేసేది కాదు. ఇది చీకటిగా అమ్మవారు కూడా మన కంటికి కనపడినటువంటి స్వరూపంగా అక్కడ అలంకరణ చేయాలి. అలా చేసి అమ్మవారి గుప్త నవరాత్రులు చేస్తారు. అందుకని ఒక రహస్యం తెలియజేస్తాం మీకు ఇందులో. ఎందుకంటే గుప్త నవరాత్రుల కోసం ఎదురు చూసేటువంటి సాధకులు భారతదేశంలో చాలామంది ఉన్నారు. గురువు సాన్నిహిత్యంలో, గురువు అనుగ్రహంతో, గురువు మంత్రం లేకుండా సాధన కోసమే ఈ గుప్త నవరాత్రులు చేస్తారు అని అంటే గురువు గారి మంత్రం ఇవ్వకుండా స్వయం ప్రకటితంగా కానీ స్వయం మంత్రంగా కానీ ఏదో ఒక మంత్రం కానీ తీసుకుని ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయి ఒకవేళ ఈ ప్రయాణం చేసి ఏదన్నా గుప్త నవరాత్రుల జోలికి వెళ్ళి చేసేసుకుందాం, నేను గురువుగా ప్రకటించుకుందాం అని ప్రయత్నం చేస్తే అమ్మవారు ఉగ్ర రూపానికి బలి కావాల్సి వస్తుంటుంది. ఎందుకంటానంటే బలి కోరటం అని అంటే అమ్మవారు శిక్షించడం కాదు, అమ్మవారు పెట్టేటువంటి పరీక్షలు తట్టుకోవడం చాలా కష్టం. అందుకని ధ్యానం, జ్ఞానం, అతీతమైనటువంటి తపశ్శక్తి కలిగి ఉండాలి.
ఈ గుప్త నవరాత్రులకి వెళ్ళాలని అంటే ఒక మంత్రాన్ని తన దేహం జయించాలి అని అంటే ఒక అతీతమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహం చేసుకోగలిగేటువంటి శక్తి, తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆధీనంలో తీసుకోగలిగేటువంటి శక్తి తనకు వచ్చినప్పుడు గురువు చెబుతుంటాడు, నాయనా నువ్వు ఇది చేసుకో, ఈ మంత్రానికి తగినటువంటి పటుత్వం వస్తుందని. అందుకని గుప్త నవరాత్రులు ఎప్పుడూ కూడా రహస్యంగా చీకటిలో చేసేవి కాబట్టి అమ్మవారిని అలంకరణ చేసుకున్న తర్వాత కలశ స్థాపన అని ఒకటి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ సాధకుడైనా కానీ గుప్త నవరాత్రులు అనేటువంటివి ప్రారంభం చేసుకుని ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలశానికి ప్రతీకగా 10 రోజులు 10 కలశాలను అక్కడ ప్రతిష్ఠ చేసేటప్పుడు మట్టి కుండలతో మాత్రమే కలశాలు చేయాలి. అవునా? అవును తల్లి. ఇప్పుడు రాగి చెంబు, వెండి చెంబు పెడతారు కదా, ఏమి చేయకూడదు. ఎందుకంటే గుప్త నవరాత్రుల్లో వాడేటువంటి ఏ ద్రవ్యమైనా కానీ నిమజ్జనం చేయాల్సిందే. అవునా? ఏది వెనక్కు తేయకూడదు. అందుకని గుప్త నవరాత్రులు అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో మట్టినే ఎందుకు కొలుస్తారు అనంటే అమ్మ స్వరూపంగా భావిస్తాం. ఎందుకనంటే ఈ దేహాన్ని వదిలి ఆత్మ వేరు చేయబడినప్పుడు భూగర్భంలోనే కలుస్తాం. దానికి ప్రతీకగా మట్టితో చేసినటువంటి కుండలను కలశాలుగా వాడి అమ్మను అందులోకి ఆవాహనం చేస్తారు. జన్మనిచ్చావు, మంచి జీవితాన్ని ఇచ్చావమ్మా, దీనికి ఏదో రకంగా నీ సార్థకత ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నేను నా గురువుల అనుగ్రహముతోటి ఒక మంత్రాన్ని పొందున్నాను, ఆ మంత్రానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తి కోసం నేను ప్రయాణం చేస్తున్నాను. అమ్మా నా శక్తికి నువ్వు పరీక్ష పెట్టి ఈ 10 రోజులు నేను నీకు సమర్పించేటువంటి సమస్తాన్ని కూడా నువ్వు స్వీకరించి కాస్త అనుష్ఠాన శక్తిని ప్రసాదించమ్మా అని చెప్పి లోక కళ్యాణార్థం కోసం మనం ఉపయోగించేటువంటి అతీతమైనటువంటి శక్తిని అమ్మ మనకు ప్రసరణ చేస్తుంటుంది. అందుకని ఆ అతీతమైనటువంటి శక్తిని కలశం ద్వారా స్వీకరిస్తారు ఇక్కడ. అందుకని ఈ గుప్త నవరాత్రులు ఎప్పుడైనా కానీ ఘటస్థాపన అని చెప్పేసి ఒకటి చేస్తుంటాం. కలశ స్థాపన మనం చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆ కలశంలోనికి శుద్ధ గంగాజలం ఉండాలి. మళ్ళీ మనం ఏదో ఇంటి దగ్గర ట్యాప్ దగ్గర నీళ్ళు లేదా కాలువలో నీళ్ళు మనం తీసుకురాకూడదు. పవిత్ర నదీ స్నానమాచరణ చేసి ఆ నదీ జలాన్ని జాగ్రత్తగా సమకూరణ చేసి తీసుకొచ్చి దానికి ఎలాంటి విధానాలు మైలు వారికి సంబంధించినటువంటి తగలకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఈ గుప్త నవరాత్రుల రోజున వారికి అవకాశం ఉన్నంత మేర ఎన్ని నదీ జలాలు ఉంటే అన్ని నదీ జలాలు కూడా ఆ కలశంలో కుండలో వేసుకొని దాన్ని కలశాకారంగా చేసుకొని దానిపైన మూత పెట్టి దానిపైన కొబ్బరి నుంచి అక్కడ వస్త్రాన్ని ఉంచి కలశస్థానం చేసి అమ్మవారిని అందులోకి ఆవాహనం చేసుకొని ప్రయాణం చేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మను ఆవాహనం చేసుకుంటే గుప్త నవరాత్రులు చేసేటప్పుడు గురువు ఆశీర్వాదం తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ 10 కలశాలు పెడతారు, 10 రోజులు పూజ చేస్తారు, అన్ని నిమజ్జనం చేయాలంటారు కదండి, మరి ఏవి నైవేద్యం పెట్టాలంటారు? ఇక్కడ ఒక్కొక్క అమ్మవారికి ఏ అమ్మవారికైనా సరే తీపి నైవేద్యం తప్పనిసరి. తీపి నైవేద్యం తప్పనిసరి. దానితో పాటుగా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలు విపరీతమైనటువంటి పుష్పాలను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటివి. అందుకని ఆ పుష్పాలను సమర్పిస్తూ రోజుకొక రకం ఒక్కొక్క అవతారం అమ్మని ఆ కలశంలోనే ఆవాహనం చేసుకుంటూ మనం ఈ భావాలన్నీ తీసుకొస్తాం. ఎందుకనంటే 10 రోజులు చేసేటువంటి అవతారాలలో అమ్మవారిని పుష్పాలంకరణ చేస్తూ కలశానికే అలంకరణ చేసుకుంటూ కలశంలోనే అమ్మవారిని ఆవాహనం చేస్తూ ఆ వచ్చేటువంటి అతీతమైనటువంటి శక్తిని వారు పొందుతూ బాగా ముఖ్యులైనటువంటి వాళ్ళు అంటే వారి దగ్గర శిష్యులో పనివారమో ఎవరైనా 10 మందినో ఎవరినైనా తెలిసినటువంటి వాళ్ళని వాళ్ళు పిలుచుకొని చేసుకునేటువంటి నవరాత్రులు. అందుకని వారి శక్తి మేర అని ఉంటుంది ఇక్కడ కూడా. గుప్త నవరాత్రులు మనం లేకుండా అప్పులు చేసి ఇబ్బందులు పడి చేయకూడదు తల్లి. మన శక్తి కొద్దీ మన దగ్గర ఉన్నటువంటి మంత్రానుష్ఠాన శక్తిని బట్టి ఆయా ద్రవ్యాలు సమకూరుతుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ఆ మంత్రంలో బలం చాలా గొప్పగా ఉంటుంది తల్లి. దశమహావిద్యల సాధన అంటే ఆషామాషి కాదు. అమ్మా నీకు ఇది చేద్దామని అనుకున్నానమ్మా, ఇది నా దగ్గర లేదు తల్లి, నా శక్తి సరిపోవట్లేదు, నా దగ్గర ధనము లేదు తల్లి, నీకు ఇది చేద్దామని అనుకున్నానంటే ఇది నిజాయితీ అయితే ధర్మం అయితే అమ్మ మనకి చెప్పదు, అతీతమైనటువంటి శక్తి మనలోకి వస్తుంది, అవన్నీ అక్కడికి సమకూరుతాయి. ఎలా వస్తాయి అని అంటే అది సాధకుడికి మాత్రమే తెలుస్తుంది తప్ప మనం వెళ్ళి కంగారు పడి అది చేసి ఇది చేసి అవసరం. దశమహావిద్యల యొక్క గొప్పతనం అలా ఉంటుంది, అమ్మ యొక్క ప్రేమ కూడా అంత అతీతంగా ఉంటుంది తల్లి. అందుకని కేవలం ఈ మాఘమాసంలో చేసేటువంటి ఈ గుప్త నవరాత్రుల్లో సాక్షాత్తు అమ్మవారు మాతాంగి స్వరూపం. మాతాంగి అని మీరు వినే ఉంటారు.
రాజశ్యామల మాతాంగి ఇద్దరు అంటే ఒకటే. మీరు శ్యామలా నవరాత్రులు అంటాం శ్యామల నవరాత్రులు. మాఘమాసంలో. అవునవును. అందుకని ఈ రాజశ్యామల అమ్మవారికి ఇంచుమించు ఒక 7-8 రకాల పేర్లు ఉన్నాయి తల్లి. ఈ శరన్నవరాత్రులు ఎలాగైతే ఉన్నాయో ఈ గుప్త నవరాత్రుల్లో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మ మాతాంగి. ఏవండని రాజమాతాంగి అని అంటారు. ఆవిడనే రాజశ్యామల అంటారు. ఆవిడనే లఘుశ్యామల అని కూడా అంటారు. ఆవిడనే హంసశ్యామల అని కూడా అంటారు. ఇలాగా ఆ తల్లికి చాలా రకరకాల పేర్లు ఉన్నాయి తల్లి. అయితే ఈ గుప్త నవరాత్రులు ఎందుకు అంత జాగ్రత్తగా చెబుతామనంటే రాజశ్యామల అమ్మవారు రాజమంత్రి, అంటే మంత్రాధిష్టానానికి పటుత్వం కలిగినటువంటి దేవత రాజశ్యామల అమ్మవారు. అంటే అమ్మవారు ఒక కథ ఉంది తల్లి. ఆ తల్లి యొక్క పుట్టుక కానీ మంత్రానికి కానీ కొన్ని విధానాలు రకరకాలుగా, అంటే ఒక ప్రామాణికం కాదు, 4-5 రకాల ప్రామాణికాలు. ఎందుకంటే ఏ విధంలోంచి అమ్మవారిని మనం ఆరాధన చేస్తామో ఆ విధంగానే ఆ తల్లి యొక్క మంత్రానుష్ఠానం ఉంటుందని ఉంటుంది. అందుకని మంత్రానికి అధిపతి దేవత కాబట్టి, మాతాంగుడికి జన్మించినటువంటి బిడ్డ కాబట్టి ఈవిడను మాతాంగిగా కొలుస్తారు. అందుకని మంత్రానికి అధిష్టానం కాబట్టి రాజమాతాంగిగా కొలుస్తారు. ఈ రాజమాతాంగి అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని ఎంత జాగ్రత్తగా అయితే మనం పూజిస్తామో అంతే అష్టైశ్వర్యాలతో పాటుగా అంతటి అధికారాన్ని ఇస్తుంది. అందుకని ఒక రాజ్యంలో ఒక మంత్రానికి ఉన్నటువంటి అతీతమైనటువంటి అనుబంధాన్ని తెలియచేసినటువంటి అమ్మ మాతాంగి అమ్మ. అందుకని ఇప్పటికీ కూడా రాజ్యం కోసం, రాజ్యం అధికారం కోసం రాజశ్యామల అమ్మవారినే పట్టుకుంటారు. ఇప్పుడు కేవలం ఇలా నామస్మరణ జపమాల చేస్తే కూడా అనుగ్రహం ఉంటుందంటారా? రాదు తల్లి. గుర్తుపెట్టుకోండి, గుప్త నవరాత్రులంతా ఒక ఎత్తు అయితే రాజశ్యామల అమ్మవారిని పూజించేటప్పుడు అసలైనటువంటి ఘట్టం. ఎందుకనంటే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందాలని అనుకున్నప్పుడు ఆ తల్లి ఇచ్చేటువంటి పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే మంత్రాన్ని సృష్టించగలిగేటువంటి గురువు ఉండాలి, యంత్రాన్ని సృష్టించగలిగేటువంటి గురువు ఉండాలి. అమ్మ యొక్క అనుష్ఠానాన్ని, అనుగ్రహాన్ని మనకి ఇచ్చేటువంటి గురువు యొక్క సమక్షంలో అది జరగాలి. అందుకని మంత్రానికి రాజ్యాధిపతి అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే అంత ఆషమాషి కాదు. ఆ తల్లి యాగమో హోమమో చేసి నేను రాజ్యం ఎక్కేస్తానంటే ఎక్కినంతసేపు ఉండదు, అందలం కిందకి పడేయాల్సిందే. అందుకని ఎప్పుడు కూడా ఎలా పడితే అలాగే, ఎప్పుడు పడితే అప్పుడు దశమహావిద్యలతో కానీ గుప్త నవరాత్రులతో కానీ చెలగాటాలు ఆడకూడదు. అందుకని అమ్మవారి మంత్రం చదివేస్తే అయిపోతుందా అంటే అవ్వదు. అందుకని చాలా జాగ్రత్తగా ఈ గుప్త నవరాత్రుల్లో విశేషమైనటువంటి ఫలితాల్లో చెబుతుంటారు. సాధ్యకర్త మహాదేవి యోగ కారణ జన్మన అనేక రూపామయ రూపా సాధ్యవంతన కార్తన శిఖా రూపామయ రూపా దశభేదత్రణ అనేక రూపా మహామయీ దేవా వార్జన వండిత అనేకమయామయ రూపా దేవా కార్తన మండిత సదా రూపామయా మయీ ఏవ కారణ జన్మన శ్మశానవాసీ మహారుద్ర యోగకారిణి దశమ రూపా మహక్కార దేవా వేర్ధన వండిత అని అమ్మవారి గురించి తంత్రాల్లో చెబుతుంటాం. ఈ తంత్రాల్లో చెప్పేటువంటివి ఏవి కూడా గురువులు మనకు చెబితేనే తెలుస్తుంది తప్ప మనకు తెలుసున్నంత వరకు చదివేసి ఇదే నిర్ధారణ అనుకోవటానికి లేదు. ఎందుకనంటే అమ్మవారి అనుగ్రహం పొందేటప్పుడు, అమ్మవారిని చూసేటప్పుడు, అమ్మవారి అర్చన చేసేటప్పుడు అక్కడ పుట్టించేటువంటి మంత్రం కానీ, వచ్చేటువంటి మంత్రం కానీ సాధకుడికి మాత్రమే అర్థమవుతుంది. అందుకని గుప్త నవరాత్రులు ఎప్పుడూ కూడా సాధకుడును కానీ గురువును కానీ ఆశ్రయించే చేసుకోవాలి. అది మీరు గృహాల్లో చేసుకుంటాను అని అనిపిస్తే గురువును కానీ సాధకుడు కానీ ఆహ్వానించి వారి పర్యవేక్షణలోనే జరగాలి. అది తల్లి. అయితే ఈ సుహాసిని పూజలు ఈ గుప్త నవరాత్రుల్లో ప్రతిరోజు చెయ్యాలంటారా? శ్యామలా నవరాత్రులు అని అంటాం. శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులు కొలుస్తారు. తప్పనిసరిగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఒక 2 రోజులు, ఒక రోజు అమ్మవారికి ఈ పూజ తప్పనిసరి. అందుకని మనం పిలుచుకున్నటువంటి విధి విధానాలు ఎవరున్నా కానీ ఈ గుప్త నవరాత్రుల్లో సుహాసిని పూజ, సుమంగళి పూజగా కూర్చోబెట్టి చాలా చక్కగా, అంటే కుమారి పూజ చక్కగా చేస్తారు తల్లి. అందుకని చాలా చోట్ల మీరు ఎక్కడైనా గమనించండి, సాధకులు చేసేటప్పుడు ఈ గుప్త నవరాత్రుల్లో సుహాసిని పూజ తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటి విధం మరి మిగిలినటువంటి 7 రోజులు 8 రోజులు రహస్యంగా చేసేటువంటి రాత్రులు. అందుకని
9 రోజులు కూడా అమ్మవారు మనకు చీకట్లోనే దర్శనమిస్తారు. అలాగే చూడాలి. ఎలా దర్శనమిస్తారు? అది సాధకుడికి మాత్రమే తెలుసు. సాధకుడికి మాత్రమే దర్శనం కలుగుతుంది తప్ప ఎవరికి దర్శనం కలదు. ఎందుకంటే మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. అలా మంత్రాన్ని కాపాడుకున్న నాళ్ళు ఆ తల్లి వారికి అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటుంది. అది తల్లి. అయితే రాజశ్యామల ఆరాధనతోటి రాజయోగం లభిస్తుందంటారా? రాజశ్యామల అమ్మవారిని ఆరాధించటం వల్ల రాజ్యాకర్షణ కలుగుతుంది తప్ప రాజ్యాధికారం దక్కదు. అందుకని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలన్నా, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనన్నా రాజ్యాధికారం మీద ఉన్నటువంటి మమకారం కలిగినటువంటి వ్యక్తి గురువుతో ప్రయాణం చేయాలి. అంతే తప్ప పలానా వాళ్ళు రాజశ్యామల యాగం చేస్తున్నారు, నేను ఇప్పటికిప్పుడు నాకు రాజ్యాధికారం కావాలని అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఎగిరిపోతారు, వీళ్ళు ఎగిరిపోతారు తల్లి. అందుకని అమ్మవారి దగ్గర ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సాత్విక రూపం వేరు, ఉగ్రస్వరూపాలు వేరు. అందుకని దశమహావిద్యల్లో చాలా జాగ్రత్తగా చెబుతుంటాం. మీరు ఏదన్నా చేయండి, ఎలాగన్నా చేసుకోండి, దశమహావిద్యల గురించి చేసేటప్పుడు ఒక గురువుని ఆశ్రయించండి, ఒక సాధకుడితో ప్రయాణం చేయండి. వారు ఇచ్చేటువంటి అంటే మనకు వచ్చేటువంటి ఉపద్రవాన్ని గురువు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు, రక్షించబడతాడు. అంటే మన ముందు గురువు ఉంటాడు కాబట్టి మనం ఏదైనా వస్తే గురువు స్వీకరించగలుగుతాడు. ఈ గురువుకే అర్హత లేనప్పుడు రాజశ్యామల అమ్మవారు పెట్టేటువంటి పరీక్షలకు ఖచ్చితంగా మనం బలిగాక తప్పదు. అందుకని ఈ రోజుకి కూడా చరిత్రలో స్వార్థంతో రాజశ్యామల యాగం చేసినటువంటి వాళ్ళు ఏమైపోయారో మీరు చూడండి. ఎక్కడైనా కానీ చరిత్ర చూసుకోండి. ఒకప్పుడు రాజ్యకాలంలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కలియుగ రాజ్యకాలంలో కానీ అమ్మవారితో ఎప్పుడైనా సరే చెలగాటాలు ఆడితే భూస్థాపితం తప్పదు. అందుకని తల్లి మంత్రానికి అధిష్టాన దేవత, ఆధిపత్యానికి అధిష్టాన దేవత, రాజ్యాధికారానికి అధిష్టాన దేవత అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే రాజమాతంగి యొక్క నిజస్వరూపాన్ని దర్శనం పొందినటువంటి గురువుతో మాత్రమే అది సాధ్యం. ఒక్కసారి ఆ విజయం పొందితే జీవితకాలంలో ఎప్పటికీ వాటం ఉండదు. అంతటి అద్భుతమైనటువంటిది. కానీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి. ఒక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఒకరు ఒక సంకల్పంతో రాజశ్యామల అమ్మవారిని ఆరాధించి రాజసు యాగము అవి చేశారనుకోండి, ఒక అధికారం వచ్చింది అంటే జీవితంలో ఒకటేసారి చెయ్యాలా, లేకపోతే సంకల్పాలు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చెయ్యాలా? అంటే తల్లి ఒక మంత్రానికి ఒక అధిష్టానం ఉంటుంది. అలాగే గుర్తుపెట్టుకోండి, రాజశ్యామల యాగానికి మనం శ్రీకారం చేస్తే చాలామంది సాధకులకు తెలుసు, గురువులకి తెలుసు, దీన్ని అనుష్ఠానం పొందినటువంటి వాళ్ళందరికీ తెలుసు. రాజశ్యామల యాగం కానీ ప్రారంభం కానీ చేస్తే జీవితకాలంలో ఒకసారి ప్రారంభం చేసి వదిలేయకూడదు, మళ్ళా ప్రాణం పోస్తూనే ఉండాలి, మంత్రానికి శక్తి పెంచుతూనే ఉండాలి. అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టే, ఎంత బాగా నువ్వు చూసుకుంటే అంత బాగా నీ ఎదుగుదల ఉంటుంది, అంత బాగా కీర్తి గడిస్తావు, అంత బాగా నీ పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పేసి ఇందులో చెబుతాం. అందుకని ఏదైనా విధానంలోకి వెళ్ళొచ్చు, కానీ రాజశ్యామల అమ్మవారి దగ్గరికి వెళ్తే మాత్రం అప్పుడే బిడ్డకు జన్మనిచ్చితే నువ్వు ఎంత బాధ్యతతో అయితే ఉంటావో ఆ పెరిగి పెద్ద చేసి చివరాఖరి వరకు నువ్వు అలాగే ఉండాలి. అలా ఉన్న నాళ్ళు మనం చాలా బాగుంటాం. అందుకని ఎప్పుడూ తల్లి రాజశ్యామల యాగం నీ జీవితంలో ఒకసారి జరిగిందానంటే గురువుని కించపరచకూడదు, గురువు లేకుండా రాజశ్యామల యాగం జరగకూడదు, గురువు లేకుండా మంత్రం తీసుకోకూడదు. ఒక దీక్షతో కూడుకున్నటువంటి మహాయజ్ఞం ఇది. చాలా అద్భుతమైనటువంటి విజయాలు తల్లి, అన్నీ వచ్చి కాళ్ళ దగ్గర పడతాయి. అంత గొప్ప తల్లి ఆ తల్లి. అయితే ఈ యాగం ఎవరు చేయొచ్చు అంటే ఎవరికి ఆ శక్తి సరిపోతుంది? ఇప్పుడు రాజశ్యామల యాగం చేస్తే మున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా దానం చేయాలంటారు, నిజమేనా? రాజశ్యామల యాగం చేస్తే ఆస్తిపాస్తులు దానం ఇవ్వడం కాదు తల్లి. రాజశ్యామల యాగం సరైన రీతిలో కానీ చేసుకోలేకపోతే ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. మీరు అన్నట్టు ఆస్తిపాస్తులు ఇవ్వాలన్నారు చూస్తే మొత్తం అన్నీ కరిగిపోతాయి. అందుకని ఈ తల్లి అధిపతి దేవత, మంత్రానికి అధిపతి దేవత, రాజ్యానికి అధిపతి దేవత. అందుకని దశమహావిద్యలు సంపూర్ణంగా సిద్ధి పొంది మంత్రాన్ని సృష్టించగలిగేటువంటి సాధనాయుక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ గురువుల సమక్షంలో జరగాలి. ఆ సమక్షంలోనే గురువులతో ప్రయాణం కొన్ని నెలలు చేసి గురువు యొక్క ఆశీర్వాదంతో గురువు వెంట ఉండి ఆ రాజ్యాధికారం చేపట్టడం కోసం ఆ మహాయజ్ఞం తలపెట్టాలి తప్ప మనకు అవకాశం కుదిరింది, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేనేదో చేసేస్తున్నానని ధనంతో ఎప్పుడు కూడా మంత్రాన్ని కొనలేరు, ఎప్పుడు కొనలేరు. అందుకని అన్నింటికన్నా విలువైనటువంటిది మంత్రాన్ని ఎప్పుడు అమ్ముకోకూడదు, ఎప్పుడు అమ్మకూడదు. ఆ సమయానికి ఆ సత్కార్యం అది జరిగిపోతుంది. ఇప్పుడు రాజ్యంలో రాజు ఏం చేయాలి? దాన ధర్మాలే చేయాలి. నాది ఎంత దాచుకుంటే ఏముంటుంది? ఏముండదు తల్లి. అందుకని అమ్మకు ఎంత పెట్టినా తక్కువే.
అందుకని మన తృప్తి, మనకు ఆత్మసంతృప్తి అంటే అమ్మని అందరిలోనూ చూడగలిగేటువంటి తత్వం అధికారికి ఉండాలి. అంతే తప్ప నేనే చూడాలని ఉండకూడదు. అందుకని అమ్మను సకల కోటి జీవరాశుల్లో చూడగలిగేటువంటి తత్వం ఏ వ్యక్తికి ఏది ఇచ్చినా కానీ మా అమ్మకే ఇస్తున్నాను కదా అనే భావం కలిగిన నాళ్ళు అతను చాలా బాగుంటాడు. దీనికి కొన్ని విధానాలు, ప్రామాణికాలు, కొన్ని విధానాలు ఉన్నాయి తల్లి. అంతే తప్ప ఒక 200 మందితోటి, ఒక 1000 మందితోటి ఒక మహాకుండలాలు వేసి మహాయజ్ఞం చేసి రాజశ్యామల యాగం చేశాను, నేను రాజ్యాధికారి ఎలా ఎక్కామో అలా పడిపోతాం. అంతే. దీని ఒక ధర్మము, విధానాలు ఉన్నాయి. సామాన్యమైన భక్తులు, సామాన్య ప్రజానీకము ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ఎటువంటి పదార్థాలు దానం చేసుకోవాలి? తప్పనిసరిగా ఈ గుప్త నవరాత్రుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుల దగ్గర కానీ సాధకుల దగ్గరకు కానీ వెళ్ళి వస్త్రదానం చేయాలి. మొట్టమొదటిగా ఈ గుప్త నవరాత్రుల్లో ముందు వస్త్రదానం, తర్వాత ధాన్యదానం, తర్వాత ధనదానం, నీకు శక్తి ఏదన్నా కలిగి ఉంటే సువర్ణదానం, ఇంకా శక్తి కలిగి ఉంటే భూదానం. ఈ దానాలు గుప్త నవరాత్రుల్లో కేవలం సాధకుడికి కానీ గురువులకు కానీ మాత్రమే దానం చేయాలి. ఎందుకనంటే ఆ మంత్రానుష్ఠాన శక్తి యొక్క ప్రభావమే ఇవన్నీ చేపిస్తుంది. మనం ఇవ్వాలి, ఖచ్చితంగా చెయ్యాలి అని కాదు తల్లి, దాని యొక్క ధర్మం అంతే. ఓకే. అయితే ఇప్పుడు ఈ దానం చేసే క్రమంలో ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వటం కూడా దానం కిందకే వస్తుందంటారా? అంతే తల్లి. ఎందుకంటే అన్నదానం చేస్తారు చాలామంది, మీరు చూస్తారు. వాళ్ళు తింటున్నంతసేపు అక్కడ ఉండరు, ఆ పదార్థాలు వడ్డించే అవకాశం తీసుకోరు, తిన్న తర్వాత వాటిని అక్కడి నుంచి శుభ్రపరిచే విధానంలోకి వెళ్ళరు. అందుకని ఎప్పుడైనా సరే అన్నదానం అంటే ఏంటి తల్లి? ఒక 1116లో లేదా లక్షలో చదివించడం అని అన్నదానం అని అన్నారు. ఎక్కడైనా దేవాలయాల్లో అన్నదానం నడుస్తుంది అని అంటే దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి. అంటే ఆ విస్తర వేయాలి, పదార్థాలు వండించాలి, వాళ్ళు తినగా మిగిలినటువంటి విస్తరణలు మనమే స్వహస్త్రాలతో తీసుకోవాలి. ఇది సంపూర్ణమైనటువంటి సేవ చేస్తేనే అన్నదానంలో భాగస్వామ్యం. ఇప్పుడు ఇంట్లో ప్రసాదం తీసుకుంటారు, అంటే భోజనం చేస్తారు. మీరు భోజనం సిద్ధం చేసి అన్నీ ఆ వంటగదిలో అలాగే ఉంచేసారనుకో దేనికి పని చేస్తాయి? చేసుకోవాలి కదా, వడ్డించుకోవాలి, తినాలి కదా. ఇలాగ ఏదైతే ప్రక్రియ నిత్యక్రతువులో జరుగుతుందో అన్నదానము, నా దగ్గర శక్తి ఉందంటే ఒక 10,116 ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, అన్నదానం చేసేయండి, చేయరండి. ఎవరి కర్మస్వీయ వారే దాన్ని అనుభవించాలి, వారే భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ఉంటుంది. అందుకని ఏ పత్రం అయితే, ఏ పత్రంలోనైతే పదార్థాలు వండి పెడుతున్నారో నువ్వు ప్రేమతో పెడితేనే దాని యొక్క పరమార్థం. అందుకని అమ్మకు పెట్టేటువంటి పదార్థాలు కానీ, అమ్మకు అభిషేకించేటువంటి విధానాలు కానీ, అమ్మకు అర్పించేటువంటి పువ్వులు కానీ, అమ్మకు అర్పించేటువంటి సకల ద్రవ్యాలు ఏదైనా కానీ నీ మనసుతో మాత్రమే చేయమని చెబుతాం. అలాగే తల్లి పేరు చెప్పి, దేవాలయం పేరు చెప్పి నువ్వు చేసేటువంటి ఏ దానంలోనైనా సరే భాగస్వామి అయి తీరాల్సిందే. అంతే తప్ప రసీదు పొంది నేను రసీదు ఇచ్చాను, దానం ఇచ్చానంటే నిష్ప్రయోజనం. అంతే తల్లి. ఈ మాఘగుప్త నవరాత్రుల్లో గమనిస్తే కూడా మనకు అనేక పర్వదినాలు కూడా వస్తూ ఉంటాయి. వసంత పంచమి అని, భీష్మాష్టమి అని, భీష్మ ఏకాదశి అని. మరి వాటికి సంబంధించి ఏం చేయాలంటారు? శుభ పర్వదినాలలో మాఘమాసంలో వచ్చేటువంటి ఏ పర్వదినమైనా సరే మనం ఏదైనా ఒక సత్కార్యాన్ని భుజాల మీద వేసుకుంటే మాఘమాసం అని అనగానే పాపాలన్నీ పోగొట్టేటువంటి నెల, సింపుల్గా చెప్పాలని అంటే. కాబట్టి ఏది మా ఆగం, అవును, అగం అంటే పాపం, పాపం పోయేది, పాపం పోయేటువంటి నెల ఏది ఉంది? మాఘమాసం. కాబట్టి ఎలా పోతుంది అంటే మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆ చేసేటువంటి వాటిల్లో కొంతవరకు ఈ ప్రకృతి ధర్మంలో ఉండేటువంటి అతీతమైనటువంటి శక్తితో ఈ దేహశక్తిని నిక్షిప్తం చేసి కొంతవరకు దేహశుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ. అందుకని నదీ స్నానం తప్పనిసరి మాఘమాసంలో అని చెబుతాం. అందుకని ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఎలాంటి శుభకార్యమైనా కానీ అవకాశం ఉన్నంత మేర నదీ స్నానం చేసిన తర్వాతే ఆ శుభకార్యంలోకి వచ్చాలి. ఆఖరికి మీకు శివరాత్రి వస్తుంది, ఏం చేస్తారు చెప్పండి? చాలామంది ఉపవాసం ఉంటారు, అభిషేకాలు చేస్తారు, ముందుగా నదీ స్నానానికి వెళ్తారు. ఎక్కడ నదీ స్నానం అవకాశం ఉందో అని చేసి ముందు అదే. ఎందుకు తీసుకొచ్చారు మన పూర్వీకులు అని అంటే దేవతల యొక్క అనుగ్రహం మనకు రావాలి అని అన్నప్పుడు జీవితకాలంలో రోజు చేసేటువంటి విధానం వేరు. పుణ్యాది కార్యక్రమాలలో పుణ్య నదీ స్నానం ఎప్పుడైతే చేశామో ఈ దేహం పొందేటువంటి అతీతమైనటువంటి తన్మయత్వం వేరు.
ఆ తత్వంలోనే భగవత్ స్వరూపం మన యొక్క అనుగ్రహం దగ్గరగా ఉంటాం. అందుకని మీరు చూడండి, ఎప్పుడు వెళ్ళేటువంటి శివాలయంలో కలిగిన అనుభూతి శివరాత్రి రోజు శివాలయానికి వెళితే చాలా అనుభూతి కలుగుతుంది. ఎందుకు వస్తుందంటే మనసుతో మనం ప్రయాణం చేస్తుంటాం. అందుకని తల్లి, మనసుతో చేసేటువంటి తత్వం ఎవరికైతే కలుగుతుందో అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మన కోసం వచ్చినటువంటి మాసం మాఘమాసం. అందుకని ఈ మాఘమాసంలోనే గుప్త నవరాత్రులు, ఈ మాఘమాసంలోనే ఈ అక్షరాభ్యాసాలు కానీ, ఈ మాఘమాసంలోనే అమ్మవారి అనుగ్రహం కానీ, ఈ మాఘమాసంలోనే కుంభమేళ కానీ, ఈ మాఘమాసంలోనే మాఘ పౌర్ణమి కానీ విశేషమైనటువంటి ఫలితాలు పొందడం కానీ, అన్ని రకాలుగా ఎలా చూసుకున్నా కానీ శుభప్రదంగా చెబుతుంటారు. అందుకని మీరు కళ్యాణాలకు కూడా మాఘమాసం అని చెప్పేసి మనం చెబుతుంటుంటాం. అందుకని భగవంతుడికి అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్ని పొందేటువంటి నెల ఏదైనా ఉన్నదా అని అంటే ఈ 12 నెలల్లో ఈ మాఘమాసం తల్లి. గురుగారు, ఈ మాఘమాసం గుప్త నవరాత్రిలో ఎవరైతే సాధన చేస్తారో శక్తి లభిస్తుంది అని అంటూ ఉంటారు. అయితే అమ్మవారి నుండి వ్యక్తమైన ఆ శక్తి అనేది ఆ సాధన చేసే సాధకుడికి లభిస్తుంది అంటారు. అలా కాకుండా ఈ సకల జీవరాశులు ఉంటాయి కదా, అసలు అవి వాటి శక్తి అంటే ఈ అమ్మవారి శక్తి, అసలు ఈ శక్తి స్వరూపము వర్ణన దాని గురించి తెలియచేయండి. తప్పనిసరిగా తల్లి. ఈ గుప్త నవరాత్రులు చేసేటువంటి సాధకుడు ఎవరైనా కానీ లోక కళ్యాణార్థం కోసం తన యొక్క సాధనను సకల కోటి జీవరాశులకు పంచగలిగేటువంటి తత్వం కలిగి ఉండాలి. ఎందుకనంటే ఈ ప్రకృతిని ఆధారభూతంగా చేసుకునేటువంటి ఈ మంత్రోచ్చారణలో తన యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానశక్తిని తను సొంతం చేసుకొని దానిని దైవిక శక్తిగా భావించి ఈ ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ద్రవ్యాలు అంటే పుష్పాలు, జలం, అగ్ని ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తుంటారు. అలా ప్రసాదించేటప్పుడు శక్తికి సంబంధించి శక్తికి అలా చాలా రకరకాలుగా అమ్మవారికి ప్రసాదంగా నివేదనగా ఇస్తుంటారు. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే యాదేవి సర్వభూతేషు అనేటువంటి ఒక మంత్రం మనం చదువుతుంటాం. దీంట్లోకి పోతే మనం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని నమస్తస్యే 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 నమో నమః అని చెప్పేసి మనకు మంత్రం చదువుతుంటాం. అలాగా యాదేవి సర్వభూతేషు శక్తి, అదేవిధంగా ఐశ్వర్యం, అదేవిధంగా యోగం, అదేవిధంగా తత్వం, అదేవిధంగా జ్ఞానం, ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి సంబంధించినటువంటిది. వీటన్నింటికి కూడా అనేక నమస్కారాలమ్మ, నమస్తస్యే 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 నమో నమః అని చెబుతూ అనేక నమస్కారాలు నీకు తెలియజేస్తున్నానమ్మా. సర్వము కూడా నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదమే. శక్తినిచ్చో, యుక్తినిచ్చో, ముక్తినిచ్చో, మోక్షాన్నిచ్చో, జ్ఞానాన్నిచ్చో అని చెప్పి ఆ తల్లిని పలికిస్తూ ప్రకృతిని అందులో ఇమిడింపజేస్తూ అమ్మకు నమస్కారాలు చేస్తుంటాం. అందుకని ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి చరరాశులన్నిటికీ కూడా ఆ జన్మాంతో మనం సాష్టాంగ నమస్కారం చేసి తీరాల్సిందే. ఎందుకంటే ప్రకృతి లేనిదే మనుగడ లేదు, మనుగడ లేనిదే మనకి ఏది లేదు. అందుకని తల్లి భగవంతుడు ఎక్కడో లేడు తల్లి. వీటన్నింటినీ కూడా మనకు అవకాశాలుగా మనం మార్చుకుని బ్రతుకుతున్నామంటే ఇందులో నేను నన్ను గుర్తించలేకపోతే ఇంకా అంతకంటే ఇంకేముంటుంది తల్లి. అందుకని ఈ గుప్త నవరాత్రుల్లో మాత్రమే అమ్మవారిని అనుష్ఠానం పొంది తల్లి యొక్క అతీతమైన శక్తిని తీసుకొని మన యొక్క తపశ్శక్తి ద్వారా ఈ సకల కోటి జీవరాశులకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి ఏకైక నవరాత్రులుగా చెబుతుంటారు. అందుకని మంత్రం బాగుండాలి, పలికే విధానం బాగుండాలి, తద్వారా జ్ఞానం బాగుండాలి. అప్పుడు మనకున్నటువంటి అతీతమైనటువంటి శక్తి ప్రకృతిలో ఇమిడి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక మహాశక్తిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి తల్లి. గురుగారు, మనం గమనిస్తే కూడా ఈ మాఘమాసం గుప్త నవరాత్రుల్లో సాధన చేసే సాధకులు ఎక్కువగా ఏ సమయాన్ని ఎంచుకుంటారంటారు? ఓన్లీ గుప్త నవరాత్రుల్లోనే తల్లి. గుప్త నవరాత్రుల్లో సాధన చేయటానికి 2 ముహూర్తాలు ఉన్నాయి తల్లి. ఒకటి బ్రహ్మ ముహూర్తం, రెండవది అర్ధరాత్రి నిశీధి వేళ. అంటే సుమారు 11:54 నుండి 1:03 మధ్యలో. ఎందుకనంటే వీరు కఠినమైనటువంటి ఉపాసన చేస్తేనే అది ఉపయోగపడుతుంది తల్లి. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ సమయం పడితే ఆ సమయంలో గుప్త నవరాత్రులు చేసేటువంటి సాధకులు సాధన చెయ్యరు. ఎందుకంటే గుప్త నవరాత్రులు చేసుకోవాలనుకునేటువంటి సాధకులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి బ్రహ్మ ముహూర్తంలో దేహశుద్ధి చేసుకొని
నిషీధి సమయంలో ఆత్మశుద్ధి జరుగుతుంది. ఓహో. అందుకని ఈ మధ్యలో జరిగేటువంటి ఈ 12 గంటల నిరాకంఠ ప్రయాణంలో వీరు చుట్టూ ఉన్నటువంటి ఉగ్రభూతాలన్నీ కూడా ఈ దేహాన్ని విపరీతమైనటువంటి పరీక్షలకు తీసుకొస్తుంటాయి. నిద్ర తీసుకొస్తే, రకరకాలు తీసుకొస్తే, వ్యామోహాలు తీసుకొస్తే, కామకోరికలు తీసుకొస్తే, వైరాగ్యాన్ని తీసుకొస్తే, మా గురువుల మీద అసహ్యం తీసుకొస్తే, చుట్టూ ఉన్న పరిసరాల మీద వ్యామోహాలు, అన్ని రకాలుగా లోభానికి గురయ్యేటట్లుగా ఈ పరీక్షలు ఉంటాయి తల్లి. వీటన్నింటినీ ఛేదించుకుని అర్ధరాత్రి సమయంలో 12 గంటల అంటే 11 గంటల 54 నిమిషాల నుంచి 1 గంట 3 నిమిషాల మధ్యలో నిటారుగా కూర్చొని శ్వాసను నడుమలో మంత్రోచ్చారణ చేస్తూ తన దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఆత్మను మమేకం చేసుకుంటూ తన మనశ్శక్తితోటి ఆత్మశక్తితోటి కుండలీ శక్తిని జాగృతం చేసి ఈ సూక్ష్మ ప్రయాణం ద్వారా అంటే మనకి బ్రహ్మరంధ్రం ద్వారా అతీతమైనటువంటి దైవశక్తిని చూడగలిగేటువంటి సమయం అది. అందుకని అంతటి అతీతమైనటువంటి సమయంలో మాత్రమే వారు అనుకున్నట్టుగా ఆ మంత్రానికి శక్తిని తీసుకునేటువంటి సమయంగా భావిస్తారు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చేయకూడదు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.